నమస్కారం అండి బాబాయ్ గారు, చిన్నమ్మ గారు. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి గోరుచిక్కుడుకాయ కర్రీ అండి. చిన్నమ్మ గారు, మీరు రెగ్యులర్గా చేసుకునే గోరుచిక్కుడు కర్రీ బోరు కొట్టుంటే నేను చెప్పినట్టు ట్రై చేయండి. బోరింగ్గా ఉండే గోరుచిక్కుడు కర్రీని ఎంతో టేస్టీగా మార్చేద్దాం. గోరుచిక్కుడులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పొటాషియం, ఐరన్ కూడా చాలా ఎక్కువ. ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ తింటే హెల్త్కి చాలా మంచిది. అంతేకాదండి, షుగర్ పేషెంట్లు కూడా షుగర్ కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా యూజ్ అయ్యింది. పిన్ని గారు, ఇంట్లో మీరు చపాతీ పరోటా చేసినప్పుడు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోరుచిక్కుడు కర్రీ రెడీ చేసుకుందామా మరి? ముందుగా మిక్సీ జార్ తీసుకుని 50 గ్రాముల పల్లీలు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే కొంచెం ఎండు కొబ్బరి తురుము, చివరగా 50 గ్రాములు తెల్ల నూగులు వేసుకుందాం. వేసిన నూగులు ఫ్రై చేసినవి కాదండి, పచ్చివి మాత్రమే తీసుకున్నా. వేసిన మొత్తం మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయి మినపప్పు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ టమాటా కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం. 4 మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కోసి వేసుకున్నా అండి. సుమారు 1/2 కిలో ఉంటుంది. టమాటాలు మగ్గే టైంలోనే 1 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి మనం పసుపు పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు టమాటాలు మగ్గనిద్దాం. టమాటాలు లైట్గా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు వేసుకుని టమాటాలు కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు కుక్కర్ విజిల్ కూడా పెట్టుకోండి. ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత కుక్కర్లోంచి ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రం మూత తీసుకోండి, లేకపోతే చేతులు కాలుతాయండి. చూసారుగా అండి, గోరుచిక్కుడుకాయ 50% వరకు కుక్ అయింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుందామండి. మసాలాని యాడ్ చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. యాడ్ చేసిన మసాలా గోరుచిక్కుడులో కలిసేలాగా బాగా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టుకుని లైట్గా కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ అయ్యే టైంలో ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మరోసారి కుక్కర్ మూత పెట్టుకుని కుక్కర్ విజిల్ తీసి 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. ఈ విధంగా గోరుచిక్కుడుకాయ బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. అత్తయ్య గారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. బాబాయ్ గారు, చిన్నమ్మ గారు, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. పిన్ని గారు, యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని మన వీడియోని మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. ఇవాళకి ఉంటా, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.